వెల్కమ్ టు గై టాక్స్. మా మ్యారేజ్ అయినాక ఇది ఫస్ట్ వినాయక చవితి. వినాయక చవితి ముందు రోజు అంటే ఫ్రైడే మా ఇద్దరికి వర్క్ ఉండే ఫుల్. సో నాని కూడా ఇంటికి లేట్ వచ్చిండు. సో నాని వచ్చే వరకు అయితే నేను వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఇంకా మేము పూజ సామాన్లు కొనడానికి బయటకు వెళ్ళినాం. ఫస్ట్ అయితే వినాయకుడు మండపం డెకరేషన్ కి ఏమైనా చూద్దామని ఒక షాప్కి వెళ్ళినాం. అక్కడ చాలా బాగున్నాయి కానీ మాకు అంత న్యాచురల్ అనిపించలేదు. సో చూసేసి వచ్చేసినాం. ఇంకా అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, అన్నీ చూసినాం. కానీ మేము చిన్న వినాయకుడు పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ బాగా హెవీ అనిపించినాయి. మేమైతే ఏం తీసుకోలేదు, ముందు ఎక్కడైనా చిన్నది కనిపిస్తే తీసుకుందాం అనుకున్నాం. ఇంకా తర్వాత కొత్తపేట సైడ్కి వచ్చినాం. ఇక్కడైతే రోడ్ సైడ్కి అంతా మార్కెట్ లాగా పెడతారు కదా, అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గర దొరుకుతాయి. ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్, పత్రాలు, ఇంకా గణేష్ మండపాలు కూడా బాగున్నాయి. సో మాకైతే వీళ్ళు చేస్తున్నారు కదా అది నచ్చింది. అడిగినాం కానీ అయిపోయింది అన్నారు. ఇంకా మేమైతే కొంచెం ముందుకు వచ్చి పత్రాలు తీసేసుకున్నాం. ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా బాగుండే కానీ చాలా కాస్ట్ చెప్పిండ్రు. ఇంకా తప్పదు, ఫెస్టివల్స్లో తీసుకోవాలి కదా ఎట్లయినా. సో మేమైతే అవసరమైన ఫ్లవర్స్ కూడా తీసేసుకున్నాం. ఇంకా అట్లా ముందుకు వెళ్తూ ఉంటే మాకైతే వినాయకుని విగ్రహాలు చాలా కనిపించినాయి, చాలా చాలా డిఫరెంట్గా అనిపించినాయి. ఇంకా ఇక్కడ మట్టి విగ్రహాలు కూడా చాలా పెట్టిర్రు, అందులో కూడా చాలా సైజెస్ ఉన్నాయి, స్మాల్ టు బిగ్. మేము వెళ్ళినప్పుడు అయితే టైం అరౌండ్ 11 అట్లా అవుతుంది, కానీ అప్పుడు చాలా మంది ఉన్నారు, చాలా రష్ ఉండే రోడ్లన్నీ. సో మాకైతే ఇక్కడ ఈ గొడుగు నచ్చింది, వినాయకుడికి గొడుగు పెడితే బాగుంటుంది అనిపించింది. సో ఒకటి తీసుకున్నాం. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే గూగుల్ పే, ఫోన్పే తీసుకోవట్లేదు, క్యాషే తీసుకుంటున్నారు. మాకు అక్కడ లేట్ అయింది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గూగుల్ పే చేసి క్యాష్ తీసుకొని మళ్ళీ ఆ క్యాష్ తోటి మేము షాపింగ్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాం. ఈ చిలుకలు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మాకు బాగా నచ్చినాయి, డెకరేషన్ కి పనికొస్తాయని తీసుకున్నాం. వీళ్ళ దగ్గరే మేము వినాయకుడు కూడా తీసేసుకున్నాం మట్టిది. మీరు కూడా మట్టి విగ్రహాన్ని తీసుకోండి, ఎన్విరాన్మెంట్ కి మంచిది. ఇక నుంచి అట్లా ట్రై చేయండి. ఈ మట్టి విగ్రహాన్ని కూడా మనం మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు, పంచ కట్టచ్చు, గొడుగు పెట్టి, ఇంకా జ్యువెలరీ, కిరీటం ఏమైనా పెట్టి మనం మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఒక న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. సో మేమైతే సింపుల్ గానే డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ చేసేసి మేము కొంచెం ముందుకు వెళ్ళినాం. ఇంకా వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ వినాయకుడు దండలు కనిపించినాయి, అది కూడా చిన్నది ఒకటి తీసుకున్నాం, వినాయకుడికి సెట్ అయ్యేది. ఇది కాస్ట్ వచ్చేసి 30 రూపీసే పడింది మాకైతే. ఇంకా షాపింగ్ అయిపోయింది, మేము రిటర్న్ వెళ్తూ ఉన్నాం. మాకైతే ఈ లైటింగ్ అనిపించింది, సో లైటింగ్ ని ఫాలో అవుతూ వెళ్ళినాం, చూడాలనిపించింది. సో అలా వెళ్ళినాం. అప్పుడే చినుకులు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఏదో పెద్ద వినాయకుడు విగ్రహం పెట్టుంటారు. నేను అన్నట్టే ఇక్కడ పెద్ద వినాయకుడి విగ్రహం అయితే ఉంది, డెకరేషన్ చేస్తున్నారు. మేము పోయి చూసినాం, ఐస్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి, అట్లా కట్టి పెడతారు కదా. ఇంకా మేము రిటర్న్ అయిపోయినాం, వర్షం పడుతుంది అప్పటికే, కానీ వెళ్ళిపోయినాం ఇంక ఇంటికి, లేట్ అవుతుందని. ఇంకా నైట్ అయితే లేట్ అయింది కానీ నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం, మా మమ్మీ పంపించింది, ఇంకా పెట్టుకున్నా. మార్నింగ్ అయితే ఇట్లా అయిపోయింది, బెడ్ అంతా అంటుకుంది. మార్నింగ్ కి కొంచెం మేము అనుకున్న టైం కంటే లేట్ అయింది. ఇంకా లేవగానే నేను స్నానం అంతా వేసుకొని ఇట్లా గుమ్మాలకి అయితే పసుపు పెట్టుకొని నాకు వచ్చినట్టు ఇట్లా ముగ్గేసుకున్నా. నాకు పెద్దగా రావు, బట్ నేర్చుకుంటున్నా. ఫైనల్గా అయితే ఇట్లా వచ్చింది నా ముగ్గు. ఇంకా వినాయక చవితికి ఉండ్రాల ప్రసాదం పెడతారు కదా, నేను ఇట్లా ట్రై చేస్తున్నా. ఆ రోజు అయితే మా మమ్మీకి హెల్త్ అసలు బాగాలేదు, ఫుల్ దగ్గు, అసలు మాట్లాడడానికి అవ్వలే మా మమ్మీకి. ఇంకా మా బ్రదర్ అయితే నాకు వీడియో కాల్లో హెల్ప్ చేసిండు. ఫైనల్ గా ఫస్ట్ టైం అయినా మంచిగా వచ్చింది. ఇదైతే మా స్టైల్. మీరు ఎట్లా చేసుకుంటారు ఉండ్రాలు? ఇంకా నేను ప్రసాదం చేస్తూ ఉంటే నాని అయితే డెకరేషన్ చేసిండు. ఇదైతే చాలా టైం తీసుకుంది.
ఇట్లా డెకరేషన్ అయ్యే లోపు అయితే నేను రెడీ అయ్యి వచ్చేసిన. ఇంకా వచ్చేసినాక పూజ అయితే స్టార్ట్ చేసేసినాం. ఆ రోజు అయితే బాగా లేట్ అయిపోయింది. అసలు మేము అనుకున్న టైం కంటే చాలా ఎక్కువ లేట్ అయింది. సో పూజ లేట్గా స్టార్ట్ చేసినాం కాబట్టి అయిపోయే వరకు కూడా చాలా లేట్ అయింది. ఇంకా నేనైతే ఇట్లా పీట వేసుకొని దాని మీద అరిటాకు వేసుకొని ఇంకా అరిటాకులో కొంచెం బియ్యం వేసుకున్నా. సో వినాయకుడి విగ్రహం దాని మీద ప్రతిష్ఠించుకోవచ్చని. ఇంకా నాని అయితే మేము వినాయకుడికి గొడుగు తీసుకున్నాం కదా, ఇంకా అక్కడనే సెట్ చేసేస్తున్నాడు. పెట్టినాక మళ్ళీ కదిపినట్టు అవుతుందని ముందే సెట్ చేసేసుకొని వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించుకున్నాం. పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాం మంచిగా. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. చాలా మంచిగా చేసుకున్నాం మేమైతే. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ నేను కొడుతుంటే పగలట్లేదని ఇంకా నాని కొట్టిండు. ఇంకా పూజ అయితే అయిపోయింది. అయిపోయినాక మేము టిఫిన్ చేసేసి కొద్దిసేపు ఫోటోషూట్ కూడా చేసినాం. ఇంకా ఈవినింగ్ అత్తయ్య వాళ్ళు రమ్మన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. సో వెళ్తుంటే ఇట్లా వినాయకులు చాలా మంది తీసుకెళ్తున్నారు. అప్పుడు ఈవినింగ్ పూజ చేస్తారు కదా చాలా మంది. సో మంచిగా అనిపించింది, అందుకే వీడియోస్ తీసుకున్నాం. పెద్ద పెద్ద వినాయకులు తీసుకెళ్తున్నారు. ఇదంతా నాగోల్ మెట్రో ఉంది కదా దాని దగ్గరలో.
ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. అత్తయ్య అయితే డెకరేషన్ చాలా బాగా చేసిర్రు. ఇవి ఆర్టిఫిషియల్‌వి మామయ్య కొన్నారంట. చాలా బాగున్నాయి కదా. ఇంకా మేము వెళ్ళగానే దేవుడికైతే దండం పెట్టుకున్నాం. అత్తయ్య వాళ్ళు కూడా మట్టి విగ్రహం తీసుకున్నారు. చాలా బాగా చేసిండ్రు పూజ. ఇంక పోయి కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని అక్కడ కమ్యూనిటీలో వినాయకుడిని పెట్టిర్రు కదా, అక్కడికి వెళ్ళినాం. ఇక్కడ కూడా మట్టి వినాయకుడినే ప్రతిష్ఠించిండ్రు. చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా బాగా చేసిండ్రు. ఇక్కడ కూడా చిలుకలు పెట్టి డెకరేట్ చేసిర్రు. ఇంకా యాజ్ యూజువల్ మేము వెళ్ళే వరకు పూజ అయితే అయిపోయింది. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని కొద్దిసేపు అయితే అక్కడ కూర్చున్నాం. ఇంకా ఇక్కడ చాలా ఈవెంట్స్ అయితే దాండియా, సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్స్ కాంపిటీషన్, ఇంకా తంబోలా కూడా ఆడిపిస్తారు. చాలా బాగుంటుంది. 9 days మంచిగా చేస్తారు. మేము వెళ్ళిన నెక్స్ట్ డే అయితే దాండియా ఉండే. మాకు రమ్మని చెప్పిర్రు కానీ నాకు అవ్వలేదు, పోలేదు. ఇక్కడ అత్తయ్య మామయ్య ఫోటో తీసుకుంటున్నారు. మేము కూడా తీసుకున్నాం. నాకైతే ఇయర్ టాప్స్ మా అత్తయ్య ఇచ్చిర్రు. చాలా బాగున్నాయి. ఇట్లాంటివి నాకు చాలా నచ్చుతాయి. ఇంకా మేము తినేసి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయినాం నైట్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.